పరిగెత్తుకుంటూ ఆయాస పడుకుంటూ వచ్చానే. అవునమ్మా. ఇంకా చెప్పే బజార్లో అమ్మా సరిగేనమ్మా. అమ్మ నేను ఫ్యాన్సీ షాప్ అయిన అడిగారే. మరి గాజులు ఆయన పంపించినాయి కదా. ఆ పూల కొట్టైన అడిగారే. పూల కొట్టాయి కూడా ఆయన పూలు పంపించారు. చీరల కొట్టైన కూడా అడిగారు. మరి చీర ఆయన పంపించింది. అబ్బా గుళ్ళో పూజారి గారు కూడా అడిగారే. అడిగారు నన్ను. అడిగారమ్మా. చిత్ర మీ అమ్మ ఏం చేసింది అన్నారు. మా అమ్మ మక్కని అలంకరిస్తుందండి అన్న. అలా చెప్పావా? అవునమ్మా. అవునమ్మా. అమ్మా సరే గాని మన ఇంటికి ఎంతో మంది వస్తూ పోతుంటారు కదా, వాళ్ళందరినీ ఏం పిలవాలి? అదే చక్కగా అలాగ అడగాలి. నేను చెప్తాను కదా. చూసా పెద్ద రామ్ సింగర్ అంట. అలాంటి నా గురించి వస్తుంటారు. వాళ్ళు ఏమని పిలవాలంటే రండి బాబాయ్ గారు, రండి నాన్నగారు అని పిలవాలి. రండి నాన్నగారు అని పిలవాలా? పిలిచి కూర్చోబెట్టి తాంబూలం ఇవ్వాలా. అలాగే మరి ప్యాంట్లు ఉన్నాయి కదా అక్కడ, వాళ్ళంతా బైక్ మీద వస్తారు చూడు, వాళ్ళంతా అక్కి గురించి వస్తారు. వాళ్ళు ఏం పిలవాలి? వాళ్ళని రండి బావ గారు, రండి మామయ్య గారు కూర్చోబెట్టి తాంబూలం ఇవ్వాలి. కర్మకాలగా నీ గురించి ఎవరైనా వచ్చారనుకో, వాళ్ళు ఏమని పిలుస్తావే అన్నయ్యలు తమ్ముళ్ళు అని రండి 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 అన్నది. ఏమిటే అన్నయ్యలు తమ్ముళ్ళు అలా వర్షం మనకు పడదే. మన సౌండ్ పెట్టింది కొద్దిగా బాబు. ఇది అమ్మా పిలవకూడదు. ఏమని పిలవాలి? ఎలా పిలవాలంటే అన్నయ్యో అన్నయ్యో అని పిలిచామనుకో, మనకి అన్నగా అక్కడ దొరుకుద్ది. అలాగే ఎప్పుడు పిలవకూడదు. ఏమని పిలవాలి? రారాణ మొగుడా, రారాణ మొగుడా, రారాణ ప్రియుడా అని పిలవాలా? సరే అయితే అమ్మా సరే అని ఇల్లు ఎవరు కట్టించారు మనకి? ఇల్లా ఎవరు? బాలాజీ గారు కట్టించారా? సరే. అవును, మన ఎంతో మంది మునిగేవాళ్ళు తేలేవాళ్ళు అక్కడెక్కడో చూసాం కదే. మన గోదావరికి వెళ్ళాం మొన్న. అక్కడ ఏం చూసావు నువ్వు? పుష్కరాలకి మునిగేవాళ్ళు తేలేవాళ్ళు. అలాగే మన ఇంటికి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. ఇంటికి నాన్న కావాలి. అవును. ఎప్పుడు ఎక్కడ ఎవరికి పుట్టేవాడి నేను. అదేమిటి అమ్మా మా నాన్నగారు ఒక్కరినైనా చూపించే.